ఈరోజు వీడియోలో బీరకాయ పెసరపప్పు ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత బీరకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి. ముందుగా నానబెట్టిన పెసరపప్పును దీంట్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి 5 మినిట్స్ వరకు. మూత తీసి వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. టీ కప్పుతో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకొని సర్వ్ చేసుకోవడం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.